కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది నాయకులను తయారు చేసింది. ఆ పార్టీలో అనేక పదవులు అనుభవించిన వారు బయటకు వెళ్ళిన వారు తిరిగి అదే పార్టీని తిట్టడం కామన్ అయింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ వైసీపీ అంటూ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఇంతకు బొత్స సత్యనారాయణ ఎందుకు ఆ మాట అన్నారు? ఆయనకు కాంగ్రెస్ ఏమైనా ద్రోహం చేసిందా? ఈ స్పెషల్ స్టోరీలో చూడండి. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రివర్స్ అయ్యాయా? రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీపై అనుచితంగా మాట్లాడారనే విమర్శలొస్తున్నాయా అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏకున్న బలంతో రాధాకృష్ణన్ గెలిచే అవకాశాలున్నాయి. అయితే ఎన్డీయేతర పార్టీల మద్దతు కూడా కూడగట్టడానికి బీజేపీ ముఖ్య నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. దీంతో జగన్ కూడా సానుకూలంగా స్పందించి ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతు ఇస్తామని చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించే సమయంలో మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడిన విధానంపై తీవ్రమైన విమర్శలొస్తున్నాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతివ్వడం వెనుక ఉన్న కారణాన్ని కూడా బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో నెంబర్ గేమ్ ఉండొద్దనే తాము మద్దతిస్తున్నామని అన్నారు. అయితే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ వైసీపీ అని బొత్స అన్నారు. ఈ వ్యాఖ్యపైనే ఇప్పుడు దుమారం రేగుతోంది. అసలు అక్కడ కాంగ్రెస్ ప్రస్తావన అనవసరమైనా బొత్స కావాలనే ఆ పార్టీపై విమర్శలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయాలు ప్రారంభించిన బొత్స మంత్రిగా, మండలిలో ప్రతిపక్ష నేతగా ఎదిగారు. ఆయన వైసీపీలో చేరకముందు కాంగ్రెస్లో ఎన్నో పదవులు అనుభవించారు. ఆయన ఉమ్మడి ఏపీలో చివరి ఏఐసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. (1999) తొలిసారిగా బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బొత్స సత్యనారాయణ ఎంపీగా గెలిచారు. అప్పట్లో ఎన్డీఏ గాలి బలంగా వీస్తున్న రోజుల్లో ఉమ్మడి ఏపీ నుంచి కేవలం 5 కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే గెలిచారు. వారిలో బొత్స సత్యనారాయణ ఒకరు. ఇక చీపురుపల్లి నియోజకవర్గం నుంచి 2004, 2009లో వరుసగా గెలిచారు. రాజశేఖరరెడ్డి కేబినెట్లో భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్ శాఖలకు మంత్రిగా పనిచేశారు. దీంతో పాటు మరో 3 పోర్టుఫోలియోలు కూడా బొత్స చేతిలోనే ఉండేవి. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు బొత్సకు ఎంతో ప్రాధాన్యత దక్కింది. ఉత్తరాంధ్ర నాయకుడు అయినా ఆయనకు ఇతర ప్రాంతాల్లో కూడా పట్టు నిలుపుకోవడానికి అవకాశమిచ్చింది కాంగ్రెస్ పార్టీనే. 2004లో భారీ పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వోక్స్ వ్యాగన్ కారు ఫ్యాక్టరీకి సంబంధించిన స్కామ్లో బొత్స చిక్కుకున్నారు. అయితే అప్పట్లో వైఎస్సార్ బొత్స మెడకు ఆ స్కామ్ చుట్టుకోకుండా కాపాడారనే టాక్ ఉంది. ఇప్పటికీ వోక్స్ వ్యాగన్ కుంభకోణానికి సంబంధించిన కేసు కోర్టులో ఉంది. అయితే ఆనాడు వైఎస్సార్ రక్షించడంతో ఈ కేసులో బొత్స కేవలం సాక్షిగా మిగిలారు. దాదాపు 11 కోట్ల రూపాయలను ఫ్యాక్టరీ కోసం థర్డ్ పార్టీకి లంచంగా ఇచ్చారని బొత్సపై అభియోగాలొచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ దయతో ఆయన ఎలాంటి కేసులో ఇరుక్కోలేదని ఇప్పటికీ రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. ఇక 2009లో వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేసులో ఉన్నది బొత్స సత్యనారాయణే. ఏఐసీసీ ప్రెసిడెంట్గా ఉండడంతో ఆయనే సీఎం అవుతారని గట్టి ప్రచారం కూడా జరిగింది. కానీ చివరకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆ పదవి వరించింది.
ఇలా ఎన్నో అవకాశాలు బొత్స సత్యనారాయణకు అందించింది కాంగ్రెస్ పార్టీ. ఇంత చేసినా బొత్స మాత్రం కాంగ్రెస్ పార్టీని వదిలి 2015లో వైసీపీలో చేరారు. ఇలా కాంగ్రెస్లో పదవులు అనుభవించిన వారు ఇతర పార్టీలో చేరినా పెద్దగా విమర్శలు చేయలేదు. కానీ బొత్స వంటి నాయకుడు కాంగ్రెస్ను కించపరిచేలా కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇదే వైసీపీ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పోటీ చేసినప్పుడు మద్దతిచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతిచ్చే విషయంలో కాంగ్రెస్ తమకు వ్యతిరేక పార్టీ అని గుర్తుకొచ్చిందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బొత్స సత్యనారాయణ తనకు ఆ పార్టీ ఇచ్చిన అవకాశాలు, గౌరవాన్ని మర్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. మరి ఈ విషయంలో బొత్స ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.